హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాజ్. సో నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను 2024 క్వశ్చన్ పేపర్ సిఈసి ఆర్ ఎంఈసి. సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను. ఎంతైనా ఇప్పుడు సిఈసి ప్రజెంట్ సిఈసి తీసుకున్న వాళ్ళకి ఎంతైనా జర భయం ఉంటుంది కదా, అలాంటి లాగా. సో ఏం లేదు, ఇప్పుడు కామర్స్ అనేది 50 మార్క్స్ అండ్ అకౌంట్స్ 50 అండ్ కామర్స్ 50. సో ఇది చాలా ఈజీ టు స్కోర్, 50 మార్క్స్. ఓకే, డిఫైన్ పార్ట్నర్షిప్. ఇగో సెక్షన్ ఏమో 2 10s are 20. సో 2 10s are 20 అంటే ఇందులో 2 రాయాలి మనం. డిఫైన్ పార్ట్నర్షిప్, డిస్కస్ ఇట్స్ ఎనీ 4 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్, అది రాయాలి. అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రాయాలి. వాట్ ఈజ్ బిజినెస్ ఫైనాన్షియల్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ నీడ్స్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ ద బిజినెస్ ఆర్గనైజేషన్. సో ఏం లేదు, మీకు ఏది ఎక్కువ ఏది వచ్చంటే అది ఎగ్జామ్లో రాయాలి. సో సెక్షన్ బిలోనేమో వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ బిజినెస్ టు కస్టమర్స్. ఈ బిజినెస్ టు కస్టమర్స్ ఏంది బెనిఫిట్స్. వాట్ ఈజ్ మీన్ బై ఇండస్ట్రీ, వాట్ ఎక్స్ప్లెయిన్ ఎనీ four types of industries. ఇండస్ట్రీస్ ఎన్ని, వాట్ ఈజ్ అంటే ఇండస్ట్రీస్ అంటే ఏంది, ఎన్ని రకాల ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో రైట్ ఎనీ 5 features ఆఫ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్. వాట్ difference between shades and differences, and define MNC and explain any 4 advantages. MNC company, multinational companies importance, we 4 advantages రాయాలి. write the 5 features of sole proprietorship. ఇది ఫస్ట్, ఇది చాలా మెయిన్ క్వశ్చన్, ఇది ప్రతి ఎగ్జామ్లో వస్తుంది. సో సెక్షన్ సి ఇందులో సెక్షన్ బిలో మనం 4 5s are 20 అంటే ఒకటి ఈచ్ క్యారీస్ 5 మార్క్స్ కరెక్ట్. ఇందులో మనము 4 రాయాలి. కరెక్ట్ రాస్తే మంచిగా హ్యాండ్ రైటింగ్, ప్రజెంటేషన్ అంతా మంచి గీసే మనకి ఈజీ టు స్కోర్ ఇందులో. సో ఇందులోనేమో సెక్షన్ సి 5 2s are 10. సో ప్రొఫెషనల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, కోఆపరేటివ్ సొసైటీ, గవర్నమెంట్ కంపెనీ, మెమరాండమ్ ఆఫ్ అసోసియేషన్, షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్, రిటర్న్ ఎర్నింగ్, సర్వీస్ ఎంటర్ప్రైజ్. సో ఇందులో 5 2s are 10. సో ఇందులో అర్థమవుతుంది కదా, ఇందులో ఒక 50 మార్క్స్ 50 మార్క్స్లో నుంచి ఒక 25 మార్క్స్ అన్న మనం స్కోర్ చేసుకోవచ్చు ఇందులో. సో నెక్స్ట్ అకౌంటెన్సీ. సో అకౌంటెన్సీలో ఏం లేదు, మెయిన్ ఏంటంటే పార్ట్ 2 అకౌంటెన్సీ వాళ్ళు ఇస్తే మనం ఏం చేయాలంటే మెయిన్ 1 అయితే 120s are 20. సో ఇది లాస్ట్ చాప్టర్ ట్రయల్ బ్యాలెన్స్కి ఇది నేర్చుకోవాలి. ఇది మెయిన్ ఎగ్జామ్లో 20 మార్క్స్ వస్తుంది. సో విత్ అడ్జస్ట్మెంట్స్, సో ఇది నేర్చుకోవాలి. ఇది 20 మార్క్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం థియోరీ పార్ట్ కదా, ఈజీ టు స్కోర్ థియోరీ పార్ట్ల. సో పార్ట్ సి, సో పార్ట్ 2 అయితే ఇందులో ఒక 15 అన్న స్కోర్ చేసుకోవచ్చు. అండ్ సెక్షన్ ఈచ్ సెక్షన్ ఈగో రైట్ ఎనీ 1 ఆఫ్ ద క్వశ్చన్. అయితే ఎనీ 1 ఇది 3 కాలమ్ క్యాష్ బుక్ ఉంది అండ్ బ్యాంక్ రికగ్నిషన్ స్టేట్మెంట్ ఉంది. సో ఏం లేదు, మనకి ఏది పర్ఫెక్ట్ అనుకుంటే అది మనం రాయొచ్చు. సో ఇదేంటంటే 3 కాలమ్ క్యాష్ బుక్. సో ఇదేంటంటే బ్యాంక్ రికగ్నిషన్. సో నేను ఏం రాసినానంటే 3 కాలమ్ క్యాష్ బుక్ అంటే ఇది నాకు ఈజీగా అనిపించింది, నేను రాసిన. సో ఇందులో 10 మార్క్స్ క్యారీ అవుతాయి. సో సెక్షన్ ఎఫ్. సో సెక్షన్ ఎఫ్లో ఏంటంటే 5 మార్క్స్ అయితే వాట్ ఆర్ ద ఎర్రర్స్ నాట్ డిస్క్లోజ్డ్ బై ద ట్రయల్ బ్యాలెన్స్. ఇది ఒకటి క్వశ్చన్ రాయాలి. అండ్ అంటే ఇందులో 4 ఇచ్చిర్రు, 4లో నుంచి మనం రైట్ ఎనీ 2
సో సబ్సిడరీ బుక్స్ రాయొచ్చు. మళ్ళా ఇంకొకటి రామాస్ అకౌంట్ ఇది రాయొచ్చు నాకు. నెక్స్ట్ సెక్షన్ జీ సో 5 to 10 కదా, మనీ మెజర్మెంట్ కాన్సెప్ట్, వాచర్, జనరల్ ఎంట్రీస్. ఇదైతే ఫస్ట్ స్టార్టింగ్ జనరల్ ఎంట్రీస్ అకౌంటెన్సీలో. అండ్ ఇది ట్రయల్ బ్యాలెన్స్ ఓపెనింగ్ స్టాక్ ఇది. అండ్ సస్పెన్స్ అకౌంట్, వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, వాట్ ఈస్ కాంట్రా అంటే ఏంటి, కాంట్రా ఎంట్రీ అంటే ఏంటి అని, ఇవన్నీ ఈజీ టు స్కోర్ మార్క్స్. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. అండ్ నాకు మీ సపోర్ట్ కావాలి, వ్యూవర్స్ కావాలి. థ్యాంక్ యూ.